హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రివ్యూ ఆన్ మెకానిక్ రాకీ. మాస్ కదాస్ విశ్వక్సేన్ హీరోగా, మీనాక్షి చౌదరి అలాగే శ్రద్ధా శ్రీనాథులు ఫీమేల్ లీడ్లో దర్శకుడు రవితేజ్ ముల్లపూడి తెరకెక్కించిన మూవీ మెకానిక్ రాకీ. మరి ఈ మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం. కథలోకి వస్తే రాకీ తన ఫాదర్ పెట్టిన మెకానిక్ గ్యారేజ్లోనే వర్క్ చేసుకునే మాస్ కుర్రాడు కాగా, తాను ఊహించని రీతిలో తన లైఫ్లో జరిగిన ట్రాజడీ మూలాన చాలా ఇబ్బందులు పడతాడు. ఓ పక్క రక్కిరెడ్డి క్యారెక్టర్లో సునీల్ నటిస్తారు. రక్కిరెడ్డి వల్ల వచ్చిన సమస్య ఏంటి, ఇది కాకుండా తాను ఎదుర్కొన్న మరో సమస్య ఏంటి, ఈ క్రమంలో ప్రియా, మీనాక్షి చౌదరి అలాగే మాయా, శ్రద్ధా శ్రీనాథుల క్యారెక్టర్స్ ఏంటి, రాకీ ఎలా తన సమస్యలను సాల్వ్ చేసుకున్నాడు అనేవి తెలియాలంటే ఈ మూవీని సిల్వర్ స్క్రీన్ పై చూడాల్సిందే. ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీ విషయంలో మేకర్స్ చాలా విషయాన్ని ముందే రివీల్ చేయకుండా చేసిన పని థియేటర్స్లో ఆడియన్స్ని థ్రిల్ చేస్తుందని చెప్పాలి. టీజర్ ట్రైలర్ అని చాలా సాదా సీదా మాస్ డ్రామాగా కట్ చేశారు, కానీ వాటిని చూసి తక్కువ అంచనాలు చేసిన వారు ఈ మూవీని చూస్తే ఇంప్రెస్ అవ్వడం డౌటే లేదు. దీంతో విశ్వక్సేన్ మరోసారి తన స్క్రిప్ట్ సెలక్షన్ లో సాలిడ్ గా ఉంటాడని మరోసారి ప్రూవ్ అయిందని చెప్పాలి. ఇక సినిమాలో అయితే సెకండ్ హాఫ్ మొత్తం సాలిడ్ హైలైట్ అని చెప్పాలి. క్రేజీ ట్విస్టులతో, టర్నులతో, మంచి కామెడీతో, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో వెళ్తుంది. విశ్వక్సేన్ మరోసారి తన మార్క్ మాస్ షేడ్ తో దుమ్ము లేపాడని చెప్పాలి. మంచి ఎమోషన్స్ తో పాటుగా పలు సీన్స్ వేరియేషన్స్ చూపించి తన ఫ్యాన్స్ కి, మాస్ ఆడియన్స్ కి మంచి మసాలా ఇస్తాడని చెప్పాలి. అలాగే సినిమాలో ఇంకో మంచి విషయం, మెయిన్ లీడ్ క్యారెక్టర్ అంతా వారి పాత్రలు సినిమాలో ఆకట్టుకునే విధంగా డిజైన్ చేయడం అని చెప్పాలి. ఇక మీనాక్షి చౌదరి డీసెంట్ రోల్లో కనిపించి మంచి ఎమోషన్స్తో ఆకట్టుకుంటుంది. కానీ శ్రద్ధా శ్రీనాథ్ మాత్రం తన రోల్తో ఇంప్రెస్ చేస్తుంది. తనపై ట్విస్ట్ అయితే సినిమాలో టూ గుడ్ అని చెప్పొచ్చు. అలాగే 35 ఫేమ్ నటుడు విశ్వదేవ్ రాచకొండ మంచి రోల్ని ఈ సినిమాలో చేశాడు. అలాగే వీటితో పాటుగా సినిమాలో కనిపించే సోషల్ మెసేజ్, దానికి అనుగుణంగా అల్లుకున్న కథనం సినిమాలో మెప్పిస్తాయని చెప్పాలి. అలాగే వారితో పాటుగా హర్షవర్ధన్, వైవా హర్ష తమ పాత్రలో మెప్పిస్తారు. ఈ మూవీ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ సినిమాలో సాలిడ్ లైన్ ఉన్నప్పటికీ దీనిని కొన్ని అనవసర సన్నివేశాలు, పాటలతో ల్యాగ్ చేశారని చెప్పాలి. నిజానికి ఈ సినిమాలో అన్ని పాటలు అవసరమే లేదని చెప్పాలి. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్లోగా అనిపిస్తుంది. ఇంకా స్టోరీ కూడా దాదాపు గెస్ చేసే విధంగా కూడా అనిపిస్తుంది. అక్కడక్కడ 1-2 సన్నివేశాలు అయితే ఆడియన్స్ ముందే ఊహించగలిగేలా అనిపిస్తాయి. మెయిన్గా కొన్ని సీన్స్ని పాటలు తీసేసి క్రిస్పీగా కానీ సినిమాని కట్ చేసి ఉంటే మరింత థ్రిల్ చేసి ఉండొచ్చు. ఆ పాటలు అవి సినిమాలో ఫ్లో ఓవరాల్గా సినిమా చూశాక అనవసరం అనిపిస్తుంది. అలాగే ఈ సినిమా లైన్ ఓ తమిళ సినిమాని గుర్తు చేస్తుంది. జస్ట్ ఆ కోణంలో కనిపిస్తుంది, కానీ ఇది డిఫరెంట్ యాంగిల్లో సాగుతుంది. ఇంకా వీటితో పాటుగా విశ్వక్సేన్ పై కొన్ని కామెడీ సీన్స్ సిల్లీగా అనిపిస్తాయి. ఈ మూవీ సాంకేతిక పరంగా అయితే బాగుంది. సినిమా సెటప్ అంతా నీట్గా ఉంది. అలాగే జేక్స్ బేజోయ్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్లు బాగున్నాయి. అలాగే మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని షాట్స్లో మంచి ఫ్రేమ్ని తాను చూపించాడు. అలాగే అన్వర్ అలీ ఎడిటింగ్లో సాంగ్స్ని కట్ చేయాల్సింది. ఇక దర్శకుడు రవితేజ్ ముల్లపూడి విషయానికి వస్తే, తాను ఈ మూవీకి మంచి వర్క్ అందించారని చెప్పాలి. మెయిన్గా సెకండ్ హాఫ్ని డీల్ చేసిన విధానం ఇంప్రెస్ చేస్తుంది. స్క్రీన్ ప్లే, క్రేజీ ట్విస్టులు ఆడియన్స్ని ఎగ్జైట్ అయ్యేలా చేస్తాయి. కానీ ఈ ఫ్లోలోకి సినిమాని తీసుకురావడానికి ఫస్ట్ హాఫ్ని స్లోగా లాగినట్టుగా అనిపిస్తుంది. ఇంకా పలు ఎమోషన్స్ని కూడా తాను బాగా హ్యాండిల్ చేశారు. ఇంకా మొత్తంగా చూసినట్టయితే ఈ మెకానిక్ అలాగే విశ్వక్సేన్ మరోసారి తన మాస్ షోతో డీల్ చేశాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. అయితే ఇదే తరహాలో ఫస్ట్ హాఫ్ కూడా ఉంటే మాత్రం డీసెంట్ గా ఈ మూవీ మరింత బెటర్ గా థ్రిల్ చేసి ఉండేది. విశ్వక్సేన్ ఫ్యాన్స్ అయితే ఈ మూవీని ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.